సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ను ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధు హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా రూపొందుతోంది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ వేస్తూ ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడి కాస్త వెనక్కి వెళ్ళింది. జనవరి 12న సంక్రాంతి సీజన్లో జరిగిన బాక్సాఫీస్ వార్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి గుంటూరు కారం సినిమా రిలీజ్ రేస్లోకి వచ్చింది. ఈ సమయంలో జనవరి 13న రిలీజ్ కావాల్సిన మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమా ఇండస్ట్రీ మంచి కోసం పోటీ నుంచి తప్పుకొని థియేటర్స్ ఇష్యూని తగ్గించింది. ఈగల్ వెనక్కి తగ్గడంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ రవితేజకు సోలో రిలీజ్ని ప్రామిస్ చేశాయి. దీంతో ఈగల్ సినిమాను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఇదే రిలీజ్ డేటును లాక్ చేసుకుని ఉన్న టిల్లు స్క్వేర్ సినిమా ఫిబ్ 9 నుంచి వెనక్కి వెళ్ళింది. కొత్త రిలీజ్ కోసం టిల్లు ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉండగా మార్చ్ 29న టిల్లు స్క్వేర్ రిలీజ్ అవుతుంది అంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్ అంటూ రిలీజ్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇందులో అనుపమ షార్ట్స్ వేసుకుని గ్లామరస్ గా కనిపించగా పోస్టర్ డిజైన్ యూత్కి ఉంది. మరి టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి.